ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా, ఇంతేనయ్యా తెలుసుకోవయ్యా ఈ లోకం ఇంతేనయ్యా. నీతి లేదు నిజాయితీ లేదు ధనమే జగమయ్యా. చేసే ఏం మనుషులండి బాబా, కడుపుకు అన్నం తింటున్నారా లేకపోతే గడ్డి తింటున్నారా? పొరపాటు మాట, గడ్డి తినే జంతువులతో కూడా వాళ్ళను పోల్చొద్దు, అంతకన్నా దారుణం. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే ఆ దువ్వాడ సీనాసులు దువ్వెన మాదిరి ఉన్నారుగా, ఆ ఉంటారు వాళ్ళకేటి గుడ్ల గూప తీతూ పిట్టలా నిక్షేపంగా ఉన్నారు. అయినా పద్దాకా వాళ్ళ గురించి ఎందుకు చెబుతున్నారండి? మీకు వేరే విషయం దొరకట్లేదా? చస్ అని కోప్పడకండి బాబా. వాళ్ళ ఎక్కిరాయేసాలు చూసి అన్నింటికి మించి తెలుగులో పెద్ద పెద్ద ఛానళ్ళు, పేరు మోసిన ఛానళ్ళు చేస్తున్న చండాల పనులు చూసి కడుపు మండి మాట్లాడాల్సి వస్తుంది మాకు. ఏటండి లోకం మీద ఏరే వాళ్ళు ఎవ్వరు దొరకట్లేదా అండి? వాళ్ళకు పద్దాకా ఆ బొట్టు సీనును ఆ జిగేల్ రాణిని అట్టుకొచ్చి స్టేజీల మీద కూకోబెట్టి సన్మానాలు చేస్తున్నారు. బుద్ధుందా? చిన్న చిన్న బొకడా ఛానళ్ళు కాదండోయ్, పెద్ద పెద్ద ఛానళ్ళు, టీఆర్పీ రేటింగ్స్ లో పోటీ పడుతున్న ఛానళ్ళు ఆ దువ్వాడను దువ్వెనను పిలిచి సన్మానాలు చేస్తున్నారు. వాళ్ళేదో అమర ప్రేమికులు అన్నట్టు బిల్డప్లు ఇచ్చేస్తున్నారు. సిగ్గుందా? వాళ్ళను చూపిస్తా ఛానళ్ళన్నీ సభ్య సమాజానికి ఏటి చెబుతున్నారు, ఏటి మెసేజ్లు ఇస్తున్నారు. రేటింగ్ల కోసం ఎట్లాంటి చిల్లర పనులు చేసిన వాళ్ళనైనా తీసుకొచ్చి ఏసాలే ఇస్తారా? ఏం మనుషులండి బాబా. వాళ్ళు పిలవటం, వీళ్ళు ఎగేసుకొని వెళ్ళటం, సిగ్గు లేకుండా దండలు వేసుకోవటం, ముద్దులు ఎట్టుకోవటం, పనికి మాల మాటలన్నీ మాట్లాడటం. అంటే ఏటి చూపించినా ఏటి చేసినా ఎర్రి జనాలు చూస్తారు. మనకు కావాల్సింది రేటింగు అనుకుంటున్నారో ఏటో మరి ఛానళ్ళు. అసలు దువ్వాడ సీనాసులు ఎవరంటే ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకుని ఇద్దరు ఆడపిల్లలకు తండ్రి అయ్యి పెద్ద కూతురు పెళ్లి చేశాక మరో కూతురు పెళ్లిడికి వచ్చాక భార్య బతుకుండగానే ఇంకో ఆవిడతో లేచిపోయాడు. ఆయన గోరికి సన్మానం చేస్తున్నారంటే ప్రజలకు ఏటి మెసేజ్లు ఇస్తున్నాయి ఈ ఛానళ్ళు. ఇక దువ్వెన సుందరి గురించి ఎంత చెప్పినా తక్కువే. పచ్చటి సంసారంలో నిప్పులు పోసి భార్యకు భర్తను పిల్లలకు తండ్రిని దూరం చేసిన ఆవిడ గోరు మహిళా లోకానికి ఏదో ఆదర్శవంతమైన మహిళ అన్నట్టు కూకోబెట్టి సాలువాలు కప్పుతున్నారు. ఇంతకన్నా దిగజారుడుతనం ఇంకోటి ఉంటుందా? ఏదో చిన్న చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు, పెద్ద పెద్ద టీవీ ఛానల్ చేస్తున్న వ్యవహారం ఇది. అంటే ఏటన్నట్టు మగాళ్ళంతా కట్టుకున్న దాన్ని వదిలేసి పిల్లల్ని వదిలేసి వేరే ఆడవాళ్ళ వెనకమాల వెళ్ళండి, అప్పుడే మీకు గౌరవం దొరికిద్ది అని చెబుతున్నారా? లేకపోతే ఆడాళ్ళంతా ఇట్ట కట్టుకున్నోని వదిలేసి ఇంకొకరి మగాళ్ళను బుట్టలో వేసుకొని ఇట్ట జలసాలు చేయండి అని మెసేజ్ ఇస్తున్నారా? ఏడు చేస్తున్నారో ఏటో మరి ఈ పెద్ద పెద్ద ఛానళ్ళ ఓనర్లు. వాళ్ళు ఇట్టమండి, వాళ్ళకి ఇట్టం వచ్చినట్టు బతికే హక్కుంది, మధ్యలో మీకేటి అని అడగొచ్చు చాలా మంది. అవును వాళ్ళ ఇట్టమే, వాళ్ళ బతికేదో వాళ్ళు బతకొచ్చుగా. ఇట్ట దేశాన్ని ఉద్ధరించినట్టు వాళ్ళను ఛానళ్లలో కూకోబెట్టి సన్మానాలు చేయటం ఏటి అనేదే చాలా మంది బాధ. పైగా ఈ మధ్య ముసలోడికి దసరా పండుగ అన్నట్టు డాక్టరేట్ కూడా ఇచ్చారు ఆ బొట్టి సీనుకు. దేనికి? చేసిన గొప్ప పనికి ఇచ్చిన సత్కారం అది. భర్తకు భార్య, భార్యకు భర్త, ఒకరికొకరు తోడు నీడా అని నమ్మే సాంప్రదాయంలో పుట్టాం మనం అంతా. అట్లాంటిది ఇట్ట తప్పుడు దారుల్లో వెళ్లే వాళ్ళను ఏదో సెలబ్రిటీల మాదిరి టీవీల్లో చూపిస్తా వాళ్ళేదో గొప్పోళ్ళు అన్నట్టు ప్రచారం చేస్తే రేపు అంతా అట్టగి తయారవుతారు. ఇప్పటికైనా పెద్ద పెద్ద టీవీ ఛానళ్లు నడిపిస్తున్న వాళ్ళు కాస్త మారండయా బాబా. మీ రేటింగ్స్ కోసం జనాలను పిచ్చోళ్ళని చేయకండి.